హాయ్ అండి. మా మధు హాస్టల్ నుంచి వచ్చింది, కొద్దిగా బాగలేక వీక్ అయిందని నేను ఈరోజు లడ్డు చేస్తున్నాను. లడ్డు కానీ ఈజీ ప్రాసెసే, నేను చిన్నప్పుడే చేసిన. నాకు వంటలు చేయడం అంటే ఇష్టము. ఈరోజు మా మధు కోసము లడ్డు చేసిన, బాగా కుదిరింది. ఆ తర్వాత ఇంకా ఏమైనా చేయాలని మనసుకు లాగింది. తర్వాత బూందీ చేసిన, కారా బూందీ సూపర్గా వచ్చింది. తర్వాత చెక్కిలాలు చేసుకుందాం. ఇంకొకటి పెండింగ్ ఉందండి, రేపటికి. అది కర్జికాయలు. నేను పప్పులు చక్కెర వేసేయనండి ఎప్పుడు. నువ్వులు, బెల్లము, శనగిత్తనాలు ఉంటే కొంచెం కొబ్బరి వేసి అవి మాత్రమే చేస్తాం కర్జికాయలు. నేను లేకపోతే మా ఆయనకి ఇష్టమైన ఏదైతే కొబ్బరి కర్జికాయలు, అవి రెండు తప్పితే పప్పులు నాకు అంత ఇష్టం ఉండదు. చాలా బాగా కుదిరినాయి. మా మధు కనీసం అవన్నీ తిని ఇంత బలం వస్తుందని ఒక ఆశతో చేసిన. ఆమె మళ్ళీ ఈసారి హాస్టల్ నుంచి తూక్కుంటూ వస్తుందో తిని బలం తెచ్చుకుంటుందో నాకు తెలియదండి. ఇంకా లడ్డు గురించి చెప్పాలంటే ఈజీ ప్రాసెస్, చేసుకోండి మీరు కానీ. ఫస్ట్ పాకం పట్టుకోండి, పాకం పక్కన పెడితేనే అప్పటికే నూనె హీట్ అయి ఉండాలి. అప్పుడు బూందీ చేసుకోవాలి. బూందీ అంటే కరాకరా అనకూడదు, అది మృదువుగా ఉండాల. మనం పిండి వేసుకునే విధానంలోనే ఉంటుంది అది. అప్పుడు ఇది వేసి, అప్పుడు మా చిన్నవి రోకల బండలు ఉండేటివి, మాకు ఇప్పుడు రోకల బండ లేదని మిక్సీలు కాబట్టి ముద్ద గెలుకుతాం కదా, కట్టె తీసుకొని ఆ బూందులు వేస్తూ పాకంలోకి చిన్నగా దంచుకుంటూ ఉంటే మనకు లడ్డు, తొక్కుడు లడ్డు తయారవుతుంది. నేను చేసింది తొక్కుడు లడ్డే, చాలా బాగా వస్తుంది, చాలా రుచిగా కానీ ఉంటుంది. పుల్లారెడ్డి స్వీట్స్ కానీ పోవాలి దీంట్లో ముందర, అవే తక్కువ, ఇవే ఎక్కువ. మంచి బలము బాగుంటాయి. రేపు కర్జికాయలు చేసేటివి ఉండే చేయలే ఫ్రెండ్స్, నాకు సుస్థిగా ఉంది. ఈరోజు 3 వంటలు చేసేసరికి రేపు మాత్రం 14 కర్జికాయలు చేసి వీలైతే పాపను పంపించేకి చూస్తాను, లేకుంటే ఇంకా 2 రోజులు పెట్టుకొని పంపిస్తాను హాస్టల్కి. మా ఇంట్లో అప్పుడే సుమారుగా మరి తిన్నాడు. మా కర్ణ అయితే ఒక్కొక్క లడ్డు ఒకసారి నోట్లో పెట్టేసుకొని తినేస్తాడండి, చాలా చెడ్డోడు వాడు. లడ్డు తినేస్తాడు, అన్నీ తినేస్తాడు. వాడు తింటాడనే నేను మా ఇంట్లో తక్కువ స్వీట్లు చేస్తాను. చూశారు కదా మా లడ్లు, మీరు కానీ చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చినాయి. బాయ్ అండి.